మత్స్యగుండం. పూర్వం జమిలి అనే ప్రాంతంలో సింగరాజులు అంటే పాములు, మత్స్యరాజులు అంటే చేపలు, ఈ రెండింటి మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మత్స్యరాజులు ఓడిపోవచ్చుండగా ఒక తల్లి చేప వచ్చి వాటిని రక్షించి ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చిందంట. అప్పటి నుండి ఈ ప్రాంతం మత్స్యగుండం అనే పేరుతో ప్రాచుర్యం పొందింది. శ్రీ 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 మత్స్యలింగేశ్వర స్వామి దేవస్థానం. ఈ దేవస్థానం తూర్పుగోదావరి జిల్లాలోని పాడేరు సమీపంలో ఉన్న మత్స్యగుండం అనే గ్రామంలో ఉంది. స్థానికంగా ఈ గ్రామం ఫిష్ పూల్ అని పిలువబడుతుంది. ఈ దేవస్థానం శివునికి అంకితమైన ఆలయం. ఈ దేవస్థానం వెనుక ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. పూర్వం జమిలి అనే ప్రాంతంలో సింగరాజులు అంటే పాములు, మత్స్యరాజులు అంటే చేపలు, ఈ రెండింటి మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మత్స్యరాజులు ఓడిపోవచ్చుండగా ఒక తల్లి చేప వచ్చి వాటిని రక్షించి ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చిందంట. అప్పటి నుండి ఈ ప్రాంతం మత్స్యగుండం అనే పేరుతో ప్రాచుర్యం పొందింది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రిని 3 రోజుల పాటు జాతరగా జరుపుకుంటారు. ఈ సమయంలో పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ పండుగకు పరిసర జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతారు. ఇప్పటికీ ఈ చేపల్ని శ్రీ మత్స్యలింగేశ్వర స్వామి రక్షిస్తారని నమ్మకం. స్థానిక గ్రామస్తులు ఈ చేపలను తినరు, వేటాడరు. తల్లి చేప ఇంకా గెమిలిలో పాములతో పోరాడుతుందనే నమ్మకం ఉంది.
ఒకసారి. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.